చిరకాల కోరిక నెరవేరే సమయం ఆసన్నమైందని రాజ్యసభ సభ్యులు డాక్టర్ బీదా మస్తాన్రావు అన్నారు. దగదర్తి ఎయిర్పోర్ట్ ఏర్పాటుతో పారిశ్రామిక రంగానికి నెల్లూరు జిల్లా ఒక దిక్సూచిలా మారుతుందన్నారు. 2019 జనవరి 6న సీఎం హోదాలో చంద్రబాబు నాయుడు విమానాశ్రయం ఏర్పాటుకు భూమి పూజ చేశారని, ఆ సమయంలో తాను కావలి ఇన్ఛార్జిగా పనిచేస్తున్నట్లు చెప్పారు. మళ్ళీ ఇప్పుడు తాను ఎంపీగా ఉన్న సమయంలో విమానాశ్రయ పనులు ప్రారంభం కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. సుమారు 2 ఏళ్లలోనే ఈ పనులన్నీ కూడా పూర్తయి విమానాశ్రయం అందుబాటులోకి వస్తుందని ఆయన చెప్పారు. రైతులందరూ కూడా తమ బిడ్డల భవిష్యత్తు కోసం భూములను ఇచ్చేందుకు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని, ఎవరికీ ఇబ్బందులు లేకుండా నష్టపరిహారం చెల్లించేందుకు జిల్లా కలెక్టర్ చర్యలు చేపట్టినట్లు ఎంపీ చెప్పారు. పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ గారు చెప్పినట్టుగా, మా స్థానిక శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి సోదరులు చెప్పినట్టుగా, ఇది ఈ ప్రాంత వాసుల యొక్క చిరకాల కోరిక. నెల్లూరు జిల్లాకి అన్ని విధాల అభివృద్ధికి విమానాశ్రయం ఉండాలనేటువంటిది. అందులో ఇప్పుడు శరవేగంతో పారిశ్రామికంగా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నెల్లూరు జిల్లా ఈ రాష్ట్రాల్లోనే ఒక తలమానికంగా పారిశ్రామిక అభివృద్ధికి ఒక దిక్సూచి కాబోతున్నట్టు సందర్భంలో ఈరోజు మన తెలుగుదేశం పార్టీ ఈ ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నది కాబట్టి, అందులో తెలుగుదేశం యొక్క ప్రాధాన్యత ఎన్డీఏలో ఎంతో ఉన్నది కాబట్టి, ఇంత తొందరగా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన వెంటనే, కోరిన వెంటనే, అందులో గతంలో 2019 జనవరి 6వ తారీఖున ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, నేను అప్పుడు 2014-19లో ఈ కావలి నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు శంకుస్థాపన కూడా జరగడం, మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కృష్ణన్న ఎమ్మెల్యే ఉండటం, పార్లమెంట్ సభ్యులు ప్రభాకర్ ఉన్న టైంలోనే ఇంకొక 1-2 సంవత్సరాల్లోనే, ఎక్కువ కాలం కూడా కాదు, ఇది పూర్తి అవుతుంది. ఇక్కడ రైతులందరూ కూడా, ముఖ్యంగా వాళ్ళందరినీ కూడా అభినందించాలి. రైతులు ఈ కేకే గుంట కానీ, దామవరం కానీ, ఇక్కడ చుట్టుపక్కల రైతులందరూ కూడా స్వచ్ఛందంగా వాళ్ళు ముందుకు వచ్చి ఈ విమానాశ్రయం వస్తే మా బిడ్డలు కూడా ఉద్యోగ అవకాశాలు, అదేవిధంగా అన్ని విధాలా ఈ ప్రాంతం అభివృద్ధి చెందదు కాబట్టి ఎటువంటి ఆటంకాలు లేకుండా వాళ్ళు సహకరించడం నిజంగా, ముఖ్యంగా వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ప్రభుత్వం తరఫున, పార్టీ తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. కృష్ణాలో చెప్పినట్టు ఎమ్మెల్యే గారు ఇవ్వాల్సిన నష్టపరిహారం కూడా కలెక్టర్ కొంతమంది కొన్ని అనుమానాలు ఎక్కపరిచారు, ఇంకొంచెం ఎక్కువ తక్కువ అనేది కలెక్టర్ గారు, ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పిన కలెక్టర్ గారు కూర్చోబెట్టి రైతుల సదస్సులు దాని గురించి మాట్లాడి రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా దాన్ని పరిష్కరిస్తారని కూడా తెలియజేసుకుంటూ, ఈరోజు గౌరవ కేంద్ర మంత్రివర్యులు సివిల్ ఏవియేషన్ మినిస్టర్ శ్రీ రామ్మోహన్ నాయుడు గారు తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్డీఏలో ఉన్నారు కాబట్టి, అందరి యొక్క సహాయ సహకారం, జిల్లాలో ఉన్నటువంటి అందరు ఎమ్మెల్యేలు, ప్రత్యేకంగా శ్రీ కావ్య కృష్ణారెడ్డి గారు కావలి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు కాబట్టి ప్రభాకర్, అదేవిధంగా మంత్రివర్యులు శ్రీ పొంగూరు నారాయణ గారు, శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు, గౌరవ కలెక్టర్ ఆనంద్ గారు, ఇంకా అంతా అధికారులు అందరూ కూడా ఒకే మాట మీద తొందరగా దీన్ని పూర్తి చేయించేదానికి అన్ని సాయశక్తులు కృషి చేస్తామని చెప్పి కూడా ఇప్పటికి చెప్పడం జరిగింది. అధికారులు కూడా ఢిల్లీ నుంచి రావడం, అందులో డైరెక్టర్ గారు కూడా సివిల్ ఏవియేషన్ నుంచి వచ్చినటువంటి వారు కూడా తెలుగువారు కావడం, కాబట్టి ఇక్కడ వాళ్ళ యొక్క రైతులకి ఇబ్బందులు తెలుసుకొని కలెక్టర్ గారికి చెప్పడం కూడా జరుగుతుందని కూడా తెలియజేసుకుంటూ, తొందరలోనే చంద్రబాబు నాయుడు గారు ఈ ఎయిర్పోర్టు టెండర్లు పిలిపించి దాన్ని విమానాలు ఇక్కడి నుంచి ఎగిరేట్టుగా దానికి ప్రారంభోత్సవం కూడా చేస్తారని చెప్పి కూడా మనం అందరం కూడా ఆశించవచ్చని తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. అశోక్ ది మెన్స్ సెలూన్స్, మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్, హెయిర్ స్ట్రైట్నింగ్ లభించును. అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్, తుమ్మలపెంట రోడ్, ఆపోజిట్ శ్రవంతి థియేటర్. మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలి.